నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణపై చూపిన విద్వేషాన్ని నిరసిస్తూ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ వద్ద మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది। ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడారు। నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణపై చూపిన విద్వేషాన్ని నిరసిస్తూ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ వద్ద మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది। ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ నిన్న కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణకు న్యాయం జరుగుతుందని, తెలంగాణకు వాటా ప్రకారం కేంద్ర బడ్జెట్ కేటాయిస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురు చూసిన తెలంగాణ ప్రజలకు నిరాశే మిగిలిందని అన్నారు। పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్, బీహార్కు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించి అప్పుల్లో ఉన్న తెలంగాణకు మొండి చేయి చూపారు। దీనిని బట్టి గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణపై మోడీకున్న విద్వేషం ఎలాంటిదో అర్థం చేసుకోవాలని తెలంగాణ ప్రజలను కోరారు। అన్ని రాష్ట్రాల లాగానే తెలంగాణ నుండి కేంద్రానికి పన్నుల రూపంలో అధిక మొత్తంలో జీఎస్టీ చెల్లిస్తున్నాం, కానీ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణకు ఎలాంటి నిధులు కేటాయించకుండా మోడీ తన పక్షపాత ధోరణి అవలంబించాడు। ప్రధానమంత్రి సీటు కాపాడుకోవడానికి పెట్టిన బడ్జెట్ తప్ప ప్రజా సంక్షేమం కోసం పెట్టింది కాదు అని విమర్శించారు। దీనికి నిరసనగా తెలంగాణలో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కారింగుల వెంకన్న, పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా కన్వీనర్ గొడ్డలి నర్సయ్య, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు చంద్రకళ, ఉపాధ్యక్షులు సూరం రేణుక, కోశాధికారి జయమ్మ, పార్టీ డివిజన్ నాయకులు సయ్యద్, పిడమర్తి లింగన్న, ఐఎఫ్టియు ఆటో యూనియన్ జిల్లా కన్వీనర్ గోగుల వీరబాబు, పీడీఎస్యు జిల్లా నాయకులు విజయ్ రెడ్డి, గణేష్, పద్మ, సురేష్ తదితరులు పాల్గొన్నారు। కొత్తపల్లి శివకుమార్, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి। ఈరోజు మా పార్టీ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ సెంటర్లో మోడీ బొమ్మను తగలబెడుతున్నాము। దీనికి కారణము నిన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో మోడీ ప్రభుత్వం తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేసింది। తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు అధిక నిధులు విడుదల చేసింది। మరి తెలంగాణ కూడా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రమే, తెలంగాణ అప్పుల పాలైన రాష్ట్రము। అన్ని రంగాల్లో తెలంగాణ అప్పుల పాలయ్యి అభివృద్ధి నోచుకోకుండా ఉంటుంది। మరి అలాంటి తెలంగాణకు బడ్జెట్లో అన్యాయం చేసిన మోడీ తన విధానాన్ని మార్చుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం। తెలంగాణకు బడ్జెట్లో అన్యాయం చేసినందుకు దానికి నిరసనగా తెలంగాణ బీజేపీ ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్ మంత్రులు ఇద్దరు కూడా రాజీనామా చేయాలని చెప్పేసి సిపిఐఎంఎల్ మాస్ లైన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము। మోడీ ఖబర్దార్, నీ నియంతృత్వ విధానాలు మార్చుకోకపోతే, అన్ని రాష్ట్రాలకు సమాన హక్కులు కల్పించకపోతే రేపు పోరాటాలు ఉధృతం అవుతాయి। ప్రత్యేక దేశానికి కూడా దక్షిణ భారతదేశం రాష్ట్రాలు మొత్తం కూడా ప్రత్యేక దేశంగా డిమాండ్ చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి। కేవలం నీ పరిపాలనలో ఉన్నటువంటి విధానాల వల్ల, లోపాల వల్ల నువ్వు దక్షిణ భారతదేశానికి అన్యాయం చేస్తున్న వల్లనే ఆ పరిస్థితి దాపురిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం। ఇకనైనా మోడీ తన పద్ధతి మార్చుకొని అన్ని రాష్ట్రాలకు సమాన హక్కులు కల్పించి అన్ని రాష్ట్రాలను సమానంగా చూసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము। తెలంగాణకు మరొకసారి ఆలోచించి యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక బడ్జెట్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం। థ్యాంక్ యూ।